అంటే ఆడియన్స్ కూడా ఈ మధ్య చూస్తున్నాం కదా, మంచి స్టోరీ మంచి సినిమా అయితే డెఫినెట్ గా అది చిన్న సినిమానా పెద్ద సినిమానా ఇంకేదో అనేది చూడట్లేదు, మంచి దానికి రెస్పాన్స్ ఇస్తున్నారు, ఆదరిస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా ఈ సినిమాని కూడా ఆదరిస్తారు. అండ్ బ్యానర్ కూడా చాలా పెద్దది, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు గారు, శిరీష్ గారు, అంటే వాళ్ళ బ్యానర్ ఎలా ఉంటుందో వాళ్ళ ప్రొడక్షన్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి. సో ఆ బ్యానర్ లో ఆ ప్రొడక్షన్ హౌస్ లో పనిచేయడం ఎలా ఉంది? అదే అండి, ఫస్ట్ ఫిల్మ్ నేను ఫస్ట్ ఫిల్మ్ అని అనుకుంటున్నాను, అందుకనే అస్తమానం ఫస్ట్ ఫిల్మ్ అంటూ ఉంటాను. బికాస్ అది వాట్ ఎవర్ నేను ఇదివరకు చేసినవన్నీ పాస్ట్ హిస్టరీ, సో అది ఉంది, నాకు ఎప్పుడు ఉంటుంది, అది దట్ ఈస్ డన్. కాబట్టి ఇప్పుడు కొత్తగా మనం మళ్ళీ స్టార్ట్ చేస్తున్న ఫీలింగ్ లోనే ఉన్నాను కాబట్టి ఇది నా ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటాను. సో ఫస్ట్ ఫిల్మ్ రీ ఎంట్రీ అనకుండా మళ్ళీ ఫస్ట్ ఫిల్మ్ అంటున్నాను అంతే. సో బేసిక్లీ నా ఫస్ట్ ఫిల్మ్ లో అంటే ఇంత పెద్ద బ్యానర్లు చేయడం ఎవరికైనా, బికాస్ వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలరు సినిమాని, జనాల్లోకి తీసుకెళ్ళగలరు, దే క్యాన్ ప్రొజెక్ట్. వాళ్ళు వాళ్ళు కాన్ఫిడెంట్గా వాళ్ళు చెప్తున్నారు అంటే నమ్మకం ఉంది జనాల్లో. సో ఇట్స్ ఆల్ దాట్. సో అందుకని దిల్ రాజు గారి ప్రొడక్షన్లో చేయడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మా అందరికి అండ్ ఈ టీమ్ అందరికి కూడా. సో వీఆర్ వెరీ ప్రౌడ్ టు వర్క్ ఇన్ హిస్ బ్యానర్. సో డైరెక్టర్ గారిని ఎప్పుడైనా అడిగారా, అంటే ఈ క్యారెక్టర్ కి మీరు నన్నే ఎందుకు చూస్ చేసుకున్నారు అని చెప్పి? నన్నే చూస్ చేసుకోవాలి అని చెప్పింది అయితే ఉంది, ఎందుకంటే ఆయనకి నాకు ఆప్షన్స్ ఉన్నాయి, మీరు వన్ ఆఫ్ ద ఆప్షన్ అంటే నో సార్, నేనే ఫస్ట్, నేనే ఓన్లీ ఆప్షన్ అవ్వాలి, మీకు అసలు ఆప్షన్ లేదు, ఎందుకు అలాగా అంటే అనమాట. సో ద కాన్వర్జేషన్ ఇస్ ఆల్ అంటే ఒక ఫార్మల్ గా ఒకలాగా కాకుండా, అందుకంటే నేను చెప్తున్నాను కదా నేను ఇలా ఉంటాను, నేను ఎలా ఉంటాను, నేను ఎలా ఉంటాను. సో అందుకని నా ప్లసెస్ ఇవి, సో మీకు ఇది డెఫినెట్లీ కావాలి ఈ సినిమాకి అని చెప్పి ఆయన ఓకే మీరే డిసైడ్ చేసేసారా అండ్ అనమాట. సో హీ లెట్ us టాక్ ఆల్సో అండ్ హీ అబ్జర్వ్స్ ఎలా ఉన్నాయి, మనం ఫేషియల్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ బాగుంటుంది. సో ఆయన లుక్ టెస్ట్ చేసినప్పుడు కూడా అసలు అంటే యూ మే థింక్ అది అంత అవసరమా అని అనుకోవచ్చు, కానీ దట్ ఈస్ కాల్డ్ ప్రిపరేషన్. ప్రిపేర్ వెల్ బిఫోర్ కమింగ్ టు దట్ సెట్, అది చాలా ఇంపార్టెంట్. అది మేము మా పాస్ట్ లో చేసినప్పుడు ఎప్పుడు చేయలే. సో ఇప్పుడు అందరూ ప్రిపేర్డ్ గా వస్తున్నారు, వెదర్ ఇట్స్ అ డాన్స్, వెదర్ ఇట్స్ అ ఫైట్, వెదర్ ఇట్స్ అ డైలాగ్, ఎనీథింగ్ ఒక ప్రిపరేషన్ తో వస్తారు. సో ప్రిపేర్డ్ గా అయితే ఉన్నాం. అది తర్వాత అదే ఉంటుందా, అలా చేయాలా, వేరేగా చేయాలా అది తెలీదు, కానీ ఒక ప్రిపరేషన్ తో ఓకే ఇవాళ ఇలా ఉండబోతోంది అనుకుని వస్తాం. సో నాకు సర్ప్రైజెస్ ఉంటే నాకు ఇష్టం ఉండదు. నాకు ఏదైనా సెలబ్రేషన్ లో సర్ప్రైజ్ ఇస్తే ఓకే, అది ఎప్పుడు రాదు. నోబడీ గివ్స్ మీ సర్ప్రైజెస్, సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తే బాగుంటుంది, అది కూడా ఉండదు. సో అవి సర్ప్రైజెస్ ఓకే, బట్ ఇలాంటి వర్క్ రిలేటెడ్ లో సర్ప్రైజ్లు వస్తే నాకు ఐ డోంట్ టేక్ వెరీ వెల్, నాకు ఇష్టం ఉండదు అస్సలు. నాకు ఎందుకు తెలియలేదు, నేను ఎందుకు ప్రిపేర్డ్ గా లేను అని చాలా కోపం వస్తుంది అనమాట. సో మామూలుగా కోపం అంటే నా మీద నాకే ప్రిపేర్డ్ గా లేను అని. సో ఇప్పుడు అందరు ప్రిపేర్డ్ అయ్యి వెళ్తున్నారు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మా దాంట్లో కూడా మీరు చూస్తే బ్లౌజెస్ కూడా ఆయన 11, 10.5, 10, 9.5 ఇలా అనుకుంటూ ఇన్ని బ్లౌజులు కుట్టించి దెన్ హీ పేర్స్ అప్ బ్లౌజ్ అండ్ ద సారీ పేర్ కి తర్వాత మళ్ళీ నెక్ డీప్, మళ్ళీ బ్లౌజ్ లెంత్ అన్ని చేసి తర్వాత బొట్టు ఏ సైజులు 4-5 రకాల బొట్లు, కలర్లు, సో చిన్న విషయాలు కూడా చాలా పర్టికులర్. అండ్ అవన్నీ అసలు చేయడానికి మీకు 2 days 9 AM స్టార్ట్ చేస్తే 2 AM కి అయ్యిందండి. అలా 2 days. ఓకే, అంటే 9 నుంచి రాత్రి 9 కి 12 hours, మళ్ళీ రాత్రి 9 నుంచి 2 AM వరకు, అలా జస్ట్ ఫర్ మై లుక్ టెస్ట్, ఏది ఎలా ఉండాలి లుక్ అని ఫైనలైజ్ చేయడానికి. ఓకే, సో అంత పర్ఫెక్షన్ కోరుకుంటున్నారు కాబట్టి ఆయన సినిమాని అంత తీసుకురాలి. అసలు బాగుంది అని నాతో చెప్పలేదు ఇప్పటి వరకు. నేను అదే అనుకుంటున్నాను, ఎప్పుడైనా ఒక్కసారి స్టేజ్ మీద అయినా పోని, నేను ఇప్పుడు అనుకుంటున్నాను రిజల్ట్ వచ్చిన తర్వాత అయినా పోని ఒకసారి లాగారు, పర్లేదు బానే చేశారు, బానే అయినా అసలు చెప్పరు. మేము అనుకుంటాము అంటే వీ వాంట్ యాజ్ అన్ ఆర్టిస్ట్, వీ వాంట్ టు హియర్ దట్ యూ డిడ్ గుడ్, ఆర్ అన్నిటికీ చెప్పకపోయినా ఒకదానికైనా. అంటే ఇన్ని రోజులు 80-90 days వర్క్ చేసాము. 80-90 days లో మేబీ ఇంకా ఎక్కువ కూడా అయి ఉండొచ్చు, 100 days కూడా అయి ఉండొచ్చు. అన్ని డేస్ లో ఒక్కరోజు కూడా ఐఎమ్ లైక్
సార్ మా మోహన్ చూసైనా నా కోసం అబద్ధమైనా చెప్పండి అనాల్సింది. నితిన్ గారికి కూడా చెప్పలేదా ఎప్పుడు? నితిన్ గారా? నాకా? కాదు కదా, నితిన్ గారికి కూడా ఆయన ఎప్పుడు చెప్పలేదా ఇది బాగుంది బాగాలేదు మళ్ళీ చేద్దాం? నాకు అంటే నేను మీరు ఎప్పుడు డిస్కస్ చేయలేదు? నాకు తెలియదు, నేను అడగలేదు. ప్రాబ్లీ ఆయన అలానే ఉండుంటారు, చెప్పుంటారేమో. చెప్పారో నేను అంటే పెద్ద అబ్జర్వ్ చేయలేదు. నా గురించి మీరు చెప్పిన దాని ప్రకారము ఆయన పర్సనాలిటీకి అలా చెప్పే టైప్ కాదు కాబట్టి మేబీ నితిన్ గారికి కూడా చెప్పుండకపోవచ్చు. లేకపోతే మరి ఏమో ఓకే అండవే గుడ్ అన్నేమో మరి, ఐ డోంట్ నో. సో నాకు మిగతా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో లేదో కూడా నాకు తెలియదు. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్ ఒకటైనా బాగుందా. ఎందుకంటే మేము మానిటర్ కూడా చూసుకొని ఇవ్వలేదు మమ్మల్ని. ఎందుకంటే బికాస్ హీ వాంట్స్ అంటే హీ వాంటెడ్ ఎవ్రీబడి టు ఫాలో ఓన్లీ హిజ్ ఇన్స్ట్రక్షన్, ఓన్లీ హిమ్. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్ ఎల్స్ ఎక్సెప్ట్ మై ఇన్స్ట్రక్షన్. సో అందుకని మేము మమ్మల్ని చూడనివ్వలేదు, విచ్ ఇస్ ఓకే. అంటే సో నౌ ఏమైపోయింది, నౌ ఐ విల్ గెట్ అ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ హిమ్ ఓన్లీ. సో అడుగుతున్నా, పోనీ పక్క వాళ్ళని డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఎవరైనా అడిగి వాళ్ళు ఎవరైనా బాగుంది అని ఒకవేళ పొరపాటున చెప్పినా ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. బాగుందని మీరు చెప్తున్నారు, ఆయన చెప్పట్లేదు బాగాలేదేమో. ఇప్పుడు ఆయన ఎందుకు చెప్పట్లేదు బాగాలేదు బాగుందని? ఇప్పుడు కూడా వెయిటింగ్, ఆయన ఒక్కటైనా బాగుందని చెప్తారు. స్టేజ్ మీద అయినా మీరు కష్టపడ్డారు ఇది అది అంటారు, కానీ కష్టపడాం బట్ బాగుంది బాగుంది అనేది రావాలి కదా. వెయిటింగ్ ఫర్ మేబీ రిలీజ్ తర్వాత అయినా లేకపోతే సక్సెస్ మీట్ లో అయినా చెప్తారేమో. నేను డైరెక్ట్ గా అడిగే తెలుసుకున్నాను నెక్స్ట్ టైం. మీకు ముందే చెప్తున్నాను, ఐఎమ్ టెల్లింగ్ ద ఆడియన్స్, సరే అసలు ఎలా చేశాను, బాగాలేకపోతే బాగాలేదని చెప్పండి, అదైనా చెప్పండి. ఇది ఏంటి నాకు వేణు శ్రీరామ్ గారు చూసారు కదా పవన్ లై గారు ఏం కోరుకుంటున్నారు, అట్లీస్ట్ రిలీజ్ తర్వాత అయినా సక్సెస్ మీట్ లో అయినా ఆవిడ యాక్షన్ బాగుంది బాగాలేదు పోనీ ఏదో ఒకటి చెప్పండి, పర్లేదు. బాగాలేదు అనేది ఎలాగో రాదు కాబట్టి బాగుంది అనేది, అది ఏ రేంజ్ లో బాగుంది అనేది చెప్పాలి. అంటే అట్లీస్ట్ ఈ సీన్ బాగుంది, ఇది బాగా చేశారు, ఇందులో బాగున్నారు అని చెప్పచ్చు కదా. డెఫినెట్ గా ఇంటర్వ్యూ తర్వాత గ్యారంటీగా చెప్తారు ఆయన. సార్ ఇదైనా ఇంటర్వ్యూ చూసైనా అట్లీస్ట్ జాలి పడి ఓన్లే పాపం ఎలాగో రిజల్ట్ వచ్చేసింది, ఇంకా రేపు వచ్చేస్తుంది. సో అమెరికా నుంచి వచ్చి కష్టపడి ఇక్కడ మన కోసం చేస్తుంది అందుకని కాదులేండి, బట్ అట్లీస్ట్ చేసాం కదా సినిమా. సో ఒకటే బాగాలేదు అనే క్వశ్చన్ ఇక్కడ రాదు మీ విషయంలో కాబట్టి, ఇంక మీరు అన్నట్టు ఆయన ఓకేనే బాగుంది అనుకున్నట్టు 100 మార్క్స్ ఇచ్చినట్టు కాబట్టి అదే మనం అనుకోవాలి. అదే పాసా లేకపోతే 100 అదే తెలియట్లేదు. సో వి వాంట్ 100, వి డోంట్ వాంట్ పాస్ మార్క్. సో అదే అనమాట ఇక్కడ ఈ అంటే అలాగే ఎప్పుడు చిన్నప్పటి నుంచి పెరిగినప్పుడు కూడా వీ వాంటెడ్ పర్ఫెక్షన్. అది టాప్ మార్క్ రావాలి, అది వస్తుందో లేదో అంటే మనం క్యాలిబర్ బట్టి వస్తుంది, కానీ ట్రయింగ్ ఎఫర్ట్ లో అదే చెప్తున్నా, ఎఫర్ట్ లో ఎవ్రీబడి వాంట్స్ 100%. ఇందులో అందరూ 100% చేయడానికి ఎఫర్ట్ పెట్టారు, మరి ఎంత వచ్చింది అనేది మరి డైరెక్టర్ గారు చెప్తారు. బట్ ఎనీవే ఇది ఫర్ జోక్ లేండి. బట్ ఏంటంటే కానీ నిజంగానే నాకు క్యూరియస్ గా ఉంది. అట్లీస్ట్ స్టేజ్ మీద అడగకపోయినా తర్వాత అయినా అడుగుతాను, సార్ ఎప్పుడైనా బాగా చేశానో చెప్పండి, ఇప్పుడు ప్రాబ్లం లేదు ఎప్పుడైనా చెప్పండి అంటే. సో శ్రీరామ్ గారు ఏం చెప్తారో ఎన్ని మార్క్స్ ఇస్తారో నాకు తెలియదు కానీ, బట్ తెలుగు ఆడియన్స్ మాత్రం మీకు ఎప్పుడో ఇచ్చేశారు. అంటే మీరు హీరోయిన్ గా ఉన్న టైంలోనే 99.999 అనే ఆల్రెడీ ఇచ్చేశారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఆ కంబ్యాక్ లో డెఫినెట్ గా 100%, ఇంకా నాకు తెలిసి 100% కంటే ఎక్కువే ఇస్తారు కాబట్టి అదైతే నో ప్రాబ్లం. థ్యాంక్ యూ.